దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ జూలై నెల చివరి ఆదివారమున ఈ విధంగా దేవుని స్తుతించేదానికి ప్రభు మనకి ఇచ్చినట్టు గొప్ప సమయమును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజంగా ప్రభువును స్తుతించవలసిన వారమే. దేవుడు మన పట్ల చూపించే ప్రేమను బట్టి, ఆయన మనకు ఇచ్చే సౌకర్యములను బట్టి, మన పట్ల చూపించే గొప్ప వాత్సల్యతను బట్టి ఆయన స్తుతించాలి. దేవుడు మనందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలన్నది ఆయన యొక్క ఆశ, కోరిక. గడిచిన దినాల్లో మీకు నేను ప్రసంగాలు చేసే ఆ క్రమంలో ఒక ప్రసంగంలో ఒక మాట చెప్పాను. మనిషి జీవితంలో శరీరానికి లోపం ఉంటుందేమో కానీ మనస్సుకు లోపం ఉండదని. ఈ లోకంలో శరీరానికి అంగవైకల్యం ఉండొచ్చేమో కానీ హృదయానికి, మనస్సుకి ప్రభు లోపం లేకుండా చేశాడు. అంటే దేవుడి లోకంలో ప్రతి మనిషిని యథార్థవంతులుగా పుట్టించాడు, నీతిమంతులుగా ఆయన పుట్టించాడు. అయితే బైబిల్ చెప్తుంది, వారు వివిధ తంత్రములు కల్పించుకున్న వారై అనేక చెడు మార్గాల్లోనికి వెలుటకై వారి యొక్క మార్గాలను ఆ ప్రకారంగా ముందుకు తీసుకువెళ్ళి అనేకులు దారి తప్పిపోవడం అనేది మనం గమనిస్తున్న పరిస్థితి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట ఆలకించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక మనిషి యథార్థవంతుడిగా జీవిస్తే, ఒక మనిషి నిజాయితీగా బ్రతికితే ఆ మనిషి జీవితం గొప్ప వెలుగుగాను, ప్రకాశవంతంగాను, ఆశీర్వాదకరంగా మారుతుందన్న విషయానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషి లోకంలో ఖచ్చితంగా ఏదో ఒక కారణం చేత పడిపోయే అవకాశం ఉంది. పొరపాట్లు చేస్తారు, తప్పిదాలు చేస్తారు. కానీ నిజాయితీ, యథార్థత అనేది వారి యొక్క పొరపాటుల నుండి బయటకు వచ్చేదానికి కారణంగా మారుతుంది. మీరు గమనిస్తే చాలామంది యవనస్తులు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇంకా అది ఘోరంగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరకి, అలాగే కోర్టు దగ్గరికి వారిని ప్రవేశపెట్టడానికి చూస్తాం. అయితే ఆ పోలీసుల దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళాడంటే అతని మీద ఎవరొకరు కంప్లైంట్ ఇచ్చుంటే ఆ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అలాగే కోర్టు దగ్గర కూడా అంతే అనుకోండి. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన ఆ పొరపాటు చేసిన వ్యక్తి పోలీసులు అడిగే మాట ఏంటంటే, నువ్వేం చేసావు అని. ఏంటి, నువ్వు ఏం చేసావు అంటే పోలీసులకు తెలియదా ఆయన ఏం చేశాడో తెలియదా? తెలుసు, అయినా కూడా అడుగుతారు. ఎందుకో తెలుసా? అతని మాటల్లో నిజాయితీ ఎంతవరకు ఉంది, అతని మాటల్లో యథార్థత ఎంతవరకు ఉంది, ఇతని మీద కంప్లైంట్ చేసిన వారు అబద్ధికులా లేదా ఇతనే అబద్ధికుడా అని నిర్ధారించుటకు తెలిసినా కూడా నువ్వేం చేసావు అని అడుగుతారు. ఈ మాటలు ఆలకించండి. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, మనిషి యథార్థమైన జీవితం, మనిషి నిజాయితీ వారి యొక్క తప్పులకు కిరీటంగా మారుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతుంది. మహారాష్ట్ర ప్రాంతంలో లక్ష్మణ్ గోలే అనే ఒక వ్యక్తి భయంకరమైన పొరపాటుల్లో, దుర్మార్గతలో జీవిస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా ఆయన 19 కేసుల్లో ముద్దాయిగా నాసిక్ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు, 19 కేసుల మీద. అయితే ఆ జైల్లో ఉన్న ఆ యొక్క ఖైదీలకి వారి యొక్క ఆత్మకథను రాసుకునేదానికి, వారి లైఫ్ స్టోరీని రాసుకునేదానికి, లేదా ఇంకేదైనా పుస్తకాలు చదివేదానికి వారికి ఇంట్రెస్ట్ ఉంటే పోలీసులు లేదా అధికారులు వారికి వాటిని ఇవ్వగలుగుతారు. అయితే ఆ జైల్లో ఆ లక్ష్మణ్ గోలే అనే వ్యక్తి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని చదివి, ఆ పుస్తకం చదవడం ద్వారా అతడు తన యొక్క తప్పులను బట్టి పశ్చాత్తాపడినట్లుగా, తన తప్పులను బట్టి ఎంతో చింతిస్తున్నట్లుగా
ఆ పుస్తకంలో చదవడం గమనించాను. అయితే ఆ వ్యక్తి ఆ పుస్తకం చదివిన తర్వాత ఏం చేశాడంటే కోర్టుకి ఒక లేఖ రాశాడు. కోర్టుకి ఒక లేఖ రాశాడు. ఏమని రాశాడంటే తన తప్పులన్నీ ఒప్పుకొని ఆ తప్పులకు తగిన శిక్షను నేను అనుభవించుటకు సిద్ధంగా ఉన్నాను అని కోర్టుకి ఆయన లేఖ రాశాడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న శిక్ష నేను చేసిన తప్పులకి సరైంది కాదు, అంతకంటే నేను భయంకరమైన వ్యక్తిని. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ యథార్థంగా ఒప్పుకుంటా. ఏమేం తప్పులు చేశానా, ఎలాంటి పొరపాట్లు చేశానా, ఇవన్నీ నేను యథార్థంగా ఒప్పుకుంటాను. కాబట్టి దయచేసి నా తప్పులకు తగిన శిక్షను వేయమని కోర్టుకి ఇతను లక్ష్మణ్ గోలే అని అతను లేఖ రాస్తే జడ్జి అతని నిజాయితీని గుర్తించి అతని యొక్క శిక్షను తగ్గించి త్వరగా విడుదల చేస్తే అతడు ఏం చేశాడో తెలుసా? సాక్ష్యం పేస్ ఫౌండేషన్ని స్థాపించి ఎన్జిఓగా మారి అనేక జైల్లో ప్రసంగాలు చేసి అనేక మందిని మోటివేట్ చేయగలిగే స్థితికి చేరాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ జైల్లో 19 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఈ వ్యక్తిని రక్షించింది ఏంటంటే యథార్థత, నిజాయితీ. అతని యథార్థమైన జీవితం, అతని నిజాయితీ తన్ను ఏం చేసిందంటే శిక్ష నుండి తప్పించబడేదానికి, ఒక మంచి మనిషిగా బ్రతికేదానికి, ఒక మంచి మనిషిగా జీవించేదానికి కారణమైంది. సామెతల్లో కూడా ఉన్న మాట ఏంటంటే, సామెతల్లో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఏముంది? యథార్థవంతులకు. కీర్తన 112:4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే నిజాయితీగా బ్రతకాలనుకుంటారో వారి జీవితంలో చీకటి ఉండొచ్చేమో, వారి కుటుంబాల్లో సమస్యల ద్వారా, వారి పొరపాట్ల ద్వారా చీకటి అలుముకో ఉండొచ్చేమో, కానీ వారిలో ఉన్న నిజాయితీ, వారిలో ఉన్న యథార్థత వెలుగుగా మారేదానికి, ఆ చీకటిని వెలుగుగా మార్చేదానికి కారణమవుతుంది. ఒక మురికివాడలో ఒక యవనస్తుడు బీదవాడిగా బ్రతుకుతూ చిన్న వయసు నుంచే దొంగతనాలు చేయడానికి, హత్యలు చేయడానికి ఆయన ఆ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటే అతడు జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో పెట్టబడిన తర్వాత చాలా సంవత్సరాలు ఆ జైల్లో ఆయన శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు, చాలా సంవత్సరాలు. అయితే పాశ్చాత్య దేశాల్లో ఒక సందర్భం అనేది మనం గమనిస్తాం. పండుగ దినాల్లో ఒక ఖైదీని విడుదల చేయడం అనేదాన్ని. అయితే చాలా సంవత్సరాల నుంచి ఇతను ఆ జైల్లో శిక్షణ అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ జైల్లో ఒక 10 మందిలో ఒకరిని విడుదల చేసేదానికి 10 మందిని ఎన్నుకున్నారు. వారిలో ఇతను కూడా ఒకడు. అయితే గవర్నర్ గారు వచ్చి, మీలో ఒకరిని నేను విడుదల చేయబోతున్నాను, కాబట్టి మీరు చేసిన వాటిని నాకు చెప్పాలి అని చెప్పి ఒకరి దగ్గరికి వచ్చాడు. నువ్వేం చేసావంటే, సార్ నేను చాలా యథార్థంగా బ్రతికాను, చేయని తప్పుకి నేను శిక్షణ అనుభవిస్తున్నాను అన్నాడు. మరో వ్యక్తి వేరే వాడు తప్పు చేసి నా మీద నిందేశాడని చెప్పాడు. ఇంకొక దగ్గరికి పోతే, నేను అసలు ఏ తప్పు చేయకుండానే జైల్లోకి వచ్చాను, అనవసరంగా శిక్షణ అనుభవిస్తున్నాను, దీనికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి ఈ విధంగా ఒక్కొక్కరు ఆ 10 మందిలో 9 మంది ఏం చేస్తున్నారంటే, నేను ఏ తప్పు చేయలేదు, మంచోణ్ణి, నేను ఈ జైల్లో ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ మురికివాడలో పెరిగిన ఆ నేరస్తుడు ఆ గవర్నర్ గారు విడుదల చేయడానికి అతను అడగడానికి వచ్చినప్పుడు అతడు దీనంగా తన తల ఎత్తలేక ఆయన వైపు చూస్తూ ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను ఒక్కసారి కాదు ఎన్నోసార్లు తప్పు చేశాను, ప్రతిసారి కాదు కొన్ని సార్లు ఎన్నో పొరపాట్లు నేను చేశాను, ఎన్నో అక్రమాలు చేశాను. ఈ శిక్షకు నేను తగిన వాడినే, నేను మంచివాడిని కాదు, అందరికంటే గొప్పగా బ్రతకాలన్న ఉద్దేశంతో నేను ఈ తప్పులు చేయడం ప్రారంభించాను. ఈ తప్పుల్లో నేను ఎంతో భయంకరంగా ముందుకు వెళ్ళాను, నేను ఈ శిక్షకి పాత్రుడినే, నేను వారిలాగా మంచివాడిని కాదు, నేను చెడ్డవాడిని అని చెప్పి తన బాధను,
తన పాపాన్ని, తన యొక్క జీవితాన్ని యథార్థంగా ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ గవర్నర్ గారు నవ్వుతూ ఆయన వైపు చూచి ఆయన అంటున్నాడు, ఇందరిలో మంచివారిమి అన్నవారు ఉన్నారు, కానీ ఒక్కడే తన తప్పుని ఒప్పుకున్నాడు. నిజాయితీ చూపిన వాడే నిజంగా విముక్తుడు అని ఇతన్ని విడుదల చేయండి అని చెప్పాడు గవర్నర్ గారు. ఎవడైతే నిజాయితీగా ఉంటాడో వాడే విముక్తుడు, ఎవడైతే యథార్థంగా ఉంటాడో వాడే విముక్తుడని ఆ గవర్నర్ గారు ఆ 10 మందిలో ఆ వ్యక్తిని విడుదల చేశాడు. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? బైబిల్లో కూడా పేతురు అననీయ సప్పీరాల్ని ఈ విధంగా అడిగాడు, ఈ భూమి వెలను ఇంతకే మీరు అమ్మారా అని. కానీ ఆలోచించేయండి, అననీయ కానీ సప్పీరా కానీ అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 8వ వచనంలో వారిని గురించి ఆ మాటలు మనకు తెలుస్తాయి. అననీయ కానీ సప్పీరా కానీ యథార్థంగా నిజాయితీగా పేతురుతో సమాధానం చెప్పలేకపోయారు. మీరు ఆలోచన చేస్తే బైబిల్లో ఎంతోమంది భయంకరమైన పాపాల్లో ఉన్నవారు, భయంకరమైన పొరపాట్లలో ఉన్నవారు, వారి యథార్థత ద్వారా, వారి నిజాయితీ ద్వారా ఆ పాపం నుండి విడుదల పొంది గొప్ప స్థితికి, మంచి స్థితికి, ఒక గౌరవప్రదమైన స్థితికి రావడాన్ని మనం చూస్తూ ఉంటే, సంఘములో వాడబడుతున్న విశ్వాసులుగా ఉన్న ఈ భార్యాభర్తలు, క్రైస్తవులుగా ఉన్న ఈ భార్యాభర్తలు, యేసయ్య నమ్ముకున్న వీళ్ళు, దేవుని వాక్యం గురించి అవగాహన ఉన్న వీరు నిజాయితీ లేక, యథార్థత లేక, దేవుని మోసగించే ప్రయత్నంలో వారి ప్రాణాలని కోల్పోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ప్రసంగం యొక్క పరమార్థం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిజాయితీ మనిషి తప్పులకు కిరీటంగా మారుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషి ఏదొక్క సమయంలో ఏదొక్క కారణాన, అది ప్రలోభాలకు గురి కావడం వలనో, లేదా సమస్యల కారణంగానో, స్నేహితుల కారణంగానో, లేదా మనం వెళ్ళే ఆ ఉద్యోగం చేసే ప్రదేశాల ద్వారానో ఏదొక పొరపాటు చేసేదానికి పరిస్థితులు కారణమవుతాయి. కానీ మనిషి యొక్క యథార్థత, నిజాయితీ వారి తప్పులకు అధికముగా, అంటే వారి తప్పులను ప్రక్కన పెట్టి యథార్థంగా జీవించుటకు, పరిశుద్ధంగా జీవించుటకు వారి నిజాయితీ కారణమవుతుంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే శిక్షను తప్పించేదానికి కారణమవుతుంది. ఈ రోజున ప్రభు అదే కోరుకుంటున్నాడు తన బిడ్డల్లో. తన్ను ఆరాధించేవారు యథార్థవంతులుగా ఉండాలి. తన యందు భయభక్తులు కలిగిన వారు యథార్థవంతులుగా ఉండాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో అట్టి యథార్థత లేని పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా మనం బ్రతుకుతూ, దేవుని సన్నిధికి వస్తూ, యథార్థత లేని జీవితం, నిజాయితీ లేని జీవితం మనం జీవిస్తున్నంత కాలం మనం చీకటిలో జీవిస్తున్న వారమే అన్న విషయాన్ని మీరు గమనించాలి. యథార్థవంతులు దేశములో నివసిస్తారు, యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారు. ఈ రోజున యథార్థవంతులు, నిజాయితీగా ఉండేవారు దేశంలో నివసిస్తారు. నిజాయితీగా ఉన్నవారు ఆయన సన్నిధిలో నివసిస్తారు. దౌర్జన్యంగా, భయంకరమైన పరిస్థితుల్లో జీవించే వారికి లోకంలో మనుషుల ద్వారా ఘనత, గౌరవం రావచ్చేమో, అది శాశ్వతం కాదు. ఏనాటికైనా వారి యొక్క మోసపు క్రియలు, ఏనాటికైనా వారి యొక్క అబద్ధపు క్రియలు, ఏనాటికైనా వారి యొక్క దౌర్జన్యాలు తెలియక మానవు. ప్రభు శిక్షను వారు పొందక మానరు. కానీ నిజాయితీ, యథార్థతకి ఖచ్చితంగా మెప్పు కలగక కూడా మానదు. అందుకే దేవుడు ఆదాముతో అంటున్నాడు, ఏమని? ఆదాము, నీవు ఎక్కడున్నావు? ఎప్పుడు ఆ మాట అంటాడు తెలుసా? ఆదాము అవ్వలు ఆ పండు తిని దిగంబరులుగా వారు ఉన్నారని గ్రహించి ఒక చెట్టు క్రింద, వారు చెట్టు చాటున దాక్కున్నప్పుడు ఆదాముతో దేవుడు అంటున్న ప్రశ్న ఏంటంటే, నీవు ఎక్కడున్నావు? ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని మీరు గమనించండి. దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడని? దేవునికి తెలుసా? అయినా కూడా ఎందుకు అడిగాడు? మొదటే మీకు ఒక మాట చెప్పాను నేను.
ఒక మనిషి తప్పులు చేస్తున్నాడు, పొరపాట్లు చేస్తున్నాడు, ఆ మనిషిని కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనో పెట్టారు. ఆ మనిషి తప్పులు తెలిసిన అధికారులు నువ్వేం చేసావని ఎందుకు అడుగుతారు? ఆ మనిషిలో ఉన్న యథార్థత తెలుసుకునేదానికి, ఆ మనిషిలో ఉన్న నిజాయితీని తెలుసుకునేదానికి. మీరు బాగా ఆలోచించండి. దేవుడికి తెలుసు ఆదాము అవ్వలు పండు తిన్నారు, వారికి పాపం గురించి అవగాహన వచ్చింది, వారు దిగంబరులని తెలుసుకున్నారు, వారు చెట్టు చాటున దాక్కునని తెలిసినా కూడా ఆదాము ఎక్కడున్నావు అని అడిగితే ఆదాము హవ్వలు ఇద్దరు కూడా జరిగినది జరిగినట్టుగా యథార్థంగా ఒప్పుకున్నారు. శిక్షను తప్పించుకోలేదు, కానీ శిక్షించబడ్డారు. కానీ ఆ శిక్షలో కూడా దేవుని కృపను పొందుకున్నారు. ఎందుకో తెలుసా? యథార్థంగా ఉన్నందుకు, నిజాయితీగా ఉన్నందుకు. ఇంచుమించుగా కయ్యనుతో కూడా దేవుడిదే అన్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? దేవునికి తెలుసా? కయ్యను హేబేల్ని చంపేశాడని దేవునికి తెలుసా? అయినా కూడా అడిగాడు. ఎందుకో తెలుసా? కయ్యను మాటలను బట్టి ప్రభు తన పట్ల కరుణ చూపించేదానికి. ఈరోజున దేవుడు నీతో కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకు నీ జీవితంతో ఆయన యథార్థంగా మాట్లాడుతున్నాడంటే, నీ గురించి ఆయనకి తెలియక కాదు, నువ్వు ఎలా ఉన్నావో ఆయనకి తెలియక కాదు, నిన్ను ఇరుకున పడేయాలని కాదు, నిన్ను నవ్వులు పాలు చేయాలని కాదు, నిన్ను వాటిలో నుంచి విడిపించాలని. హల్లెలూయా. వాటిలో నుండి విముక్తిని చేయాలని, నీ పశ్చాత్తాపం ద్వారా, నీ యథార్థత ద్వారా నీ చీకటిలో వెలుగు పుట్టించాలని, ఆయన సన్నిధిలో నివసింపజేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ప్రభు నీతో అంటూ ఉన్నాడు, ఆదాముతో అన్నాడు, ఆదాము ఎక్కడా? ఈ మాట ఆత్మీయ స్థితిని తెలుసుకునే చేసే ప్రశ్న లాంటిది. దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా దేవునికి దూరంగా ఉన్నామా? ప్రార్థనలో ఉన్నామా, ప్రార్థనలో దూరంగా ఉన్నామా? వాక్యానికి దగ్గరగా ఉన్నామా, వాక్యానికి దూరంగా ఉన్నామా అని తెలుసుకున్నదానికి చేసే ప్రశ్న. ఈరోజు నా ప్రభు నీతో అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆయనకి తెలుసు, తెలిసినా కూడా అడగడానికి కారణం నీకు విముక్తిని చేయాలని, విముక్తునిగానే చేయాలని, ఆ శ్రమల్లో ఆ పాపంలో నుండి విడుదల కలిగించాలని. అందుకే ఆ గవర్నర్ గారు ఆ 10 మందిని అడిగాడు, ఏమని? నువ్వేం చేసావు అంటే చివరన ఆ 10వ వాడు అన్నాడు, అయ్యా నేను భయంకరమైన పాపంలో ఉన్నవాడిని, ఎందుకంటే అందరికంటే బాగా బ్రతకాలని హత్యలు చేశాను, భయంకరమైన దొంగతనాలు చేశాను, ఎన్నో పరిస్థితులకు దారి తీశాను, ఈ శిక్షకు నేను పాత్రుడిని. అంటే నిజాయితీయే ఈ విడుదలకు విముక్తి అని ఆయన అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నానండి, మనమందరము కూడా ఏదో ఒక కారణం చేత పడిపోయిన వ్యక్తులమే, కానీ అక్కడే ఉండేదానికి, అక్కడే జీవించేదానికి, అలాగే ముందుకు వెళ్ళేదానికి ప్రభు ఇష్టపడటం లేదు. దాని నుంచి పైకి లేసేదానికి నిజాయితీగా యథార్థంగా బ్రతకమని ప్రభు చెప్తున్నాడు. ఇకనైనా నీ తప్పులు ఒప్పుకోమని ప్రభు చెప్తున్నాడు. వినండి, ఆ లక్ష్మణ్ గోలే అని అతను 19 కేసుల్లో ముద్దాయిగా ఉంటే కోర్టుకి లేఖ రాశాడు, నాకు పడేది సరైన శిక్ష కాదు, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను, నాకు సరైన శిక్షణ వేయండి అని చెప్పి లేఖ రాస్తే ఆ జడ్జి తన యొక్క నిజాయితీని గుర్తించి శిక్షను తగ్గించాడు. మీరు ఇంకో విషయం గమనించాలి, మనం చేసే పొరపాటుకి శిక్ష పడకుండా మానదు. ఎందుకు శిక్ష ఉంటుందో తెలుసా? ఆ శిక్ష ద్వారానే మన గుణం స్థిరపరచబడేదానికి, మనలో మార్పు వచ్చేదానికి, మనలో ఓర్పు సహనాలు కలిగేదానికి ఆ శిక్ష కారణమవుతుంది. అయితే ఆ శిక్షలో దేవుని కృపా కరుణ మనకు అనుగ్రహించబడుతుంది. దావీదు చేసిన పొరపాటుకు శిక్షను దేవుడు వేశాడు, కానీ తిరిగి మరలా దావీదును ప్రభు కరుణించాడు. ఈ రోజున మీతో ప్రభు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీ యొక్క పొరపాటుల్లో కావచ్చు, మీ యొక్క అవిధేయతల్లో కావచ్చు, మీకున్న ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు, నిజాయితీగా యథార్థంగా ఎప్పుడైతే మనం బ్రతుకగలుగుతామో, ఆ నిజాయితీ యథార్థత
మన చీకటిలో వెలుగును పుట్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవునికి తెలిసి అడుగుతాడు, దైవ సేవకుడికి కూడా తెలిసి అడుగుతాడు. ఎందుకు అడుగుతాడో తెలుసా? మీకు చెప్పాను, వారికి విముక్తి కలగాలి, విడుదల కలగాలి. గెహజీతో అంటున్నాడు ఎలీషా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. ఏమని? నీవు ఎక్కడికి వెళ్ళావు? గెహజీ అంటున్నాడు, నేను ఎచ్చటికి వెళ్ళలేదయ్యా, ఎక్కడనే ఉన్నాను. మీరు గమనించండి, బైబిల్లో మీరు చూడండి, ఒక పాపంలో ఉన్న స్త్రీ పట్టబడింది, అవునా? రాళ్ళతో కొడతా ఉంటే ఆయన వచ్చి, మీలో తప్పు చేయనాడు ఎవడో రాయండి అని చెప్తే అందరూ వెళ్ళిపోతే, ఆ పాపంలో ఉన్న స్త్రీ తన పాపాలు ఒప్పుకుంటే ఆమె క్షమించబడింది. ఒక రోజున పరిసయ్యుడైన సీమోని ఇంట్లో యేసయ్య భోజనం చేస్తుంటే ఒక స్త్రీ వచ్చి తన కన్నీళ్ళ చేత యేసయ్య పాదాల గడి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ఆమె పాపాలని ఒప్పుకుంటే ఆమె కూడా క్షమించబడింది. జక్కయ్య భయంకరమైన వడ్డీ వ్యాపారముతోటి అధిక మొత్తంలో ఆ పన్ను వసూలు చేస్తూ ప్రజల్ని దోపిడీ చేసుకుంటా ఉంటే ప్రభు చెప్పకపోయినా తన తప్పులు ఒప్పుకొని విడుదల పొందితే ఆయన అబ్రహాము కుమారుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు సిలువలో వేయబడిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ తన తప్పులు ఒప్పుకొని నిజాయితీగా తన యొక్క పాపాన్ని విడిచిపెట్టి, అయ్యా నీతో పాటు పరదేశంలో నాకు చోటు ఇమ్మంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా ఉన్నాడు. బాగా ఆలకించారు కదా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అననీయ సప్పీరాలు ఎవరంటే దేవుని సంఘంలో ఒక విశ్వాసులు, మందిరానికి వస్తున్న వాళ్ళు, పాపంలో ఉన్నోళ్ళు కాదు, పొరపాట్లు చేసిన వాళ్ళు కాదు, తప్పిదాల్లో ఉన్నోళ్ళు కాదు. గెహజీ ఎవడో తెలుసా? అసిస్టెంట్ పాస్టర్. ఎవరు? అసిస్టెంట్ పాస్టర్. పాస్టర్ దగ్గర ఎప్పుడు ఉండే వ్యక్తి. మనం ఆలోచన చేస్తే రాళ్ళతో చంపడానికి ఇక కొంత సమయంలో చచ్చిపోతున్న స్త్రీ నీతిమంతురాలుగా తీర్చబడింది. అధిక మొత్తంలో పన్నులు వసూలు చేసి ప్రజలను దోపిడీగా చేసుకుంటున్న జక్కయ్య కూడా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆ కన్నీళ్లు గార్చి తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచిన ఆమె కూడా నీతిమంతురాలుగా మార్చబడింది. ఒక అసిస్టెంట్ పాస్టరు, ఒక చర్చిలో ఉన్న విశ్వాసులు ఎందుకు నీతిమంతులుగా తీర్చబడలేదు? ఎందుకు గెహజీ నయమాన కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు? అననీయ సప్పీరు ఎందుకు మోసం చేసే ప్రయత్నంలో చచ్చిపోయారు? కారణం ఏంటో తెలుసా? వ్యత్యాసం ఏంటో తెలుసా? యథార్థత, నిజాయితీయే. ఇదే తేడా, ఇంకేమీ లేదండి. మీరు బాగా గమనించండి, వీళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు, వీళ్ళు దేవుని ఎరిగిన వారు. ఎరగని వారు, ఎరిగిన వారు, వీరిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం నిజాయితీ, యథార్థత. గెహజీతో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటాడు. నేను ఎచ్చటికే పోలేదు, ఇక్కడే ఉన్నాను అంటాడు. దేవుని ఎదుట మన పాపాన్ని దాచిపెట్టలేం, కానీ చాలామంది దాచిపెట్టాలని చూస్తారు. దేవుని ఎదుట మన ఆలోచనలు దాచిపెట్టలేం, కానీ చాలామంది దాచిపెట్టాలని చూస్తారు. దేవుని ఎదుట మన హృదయంలో ఉన్న కల్ముషాన్ని దాచిపెట్టలేం, కానీ దాచిపెట్టాలని చూస్తున్నారు. గుర్తుపెట్టుకో, అదే నీ జీవితాన్ని చీకటిగా మారుస్తుంది. సుంకరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అడుగుపెట్టలేక పాపినైన నన్ను కరుణించుమని ఆకాశం వైపు కన్నులెత్తి రొమ్ములు కొట్టుకుంటూ అడుగుతూ ఉంటే అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. నీతిమంతుడిగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ రోజున గుర్తుపెట్టుకో, నీవు అదే బంధకాల్లో ఉండి కొట్టుమిట్టాడాలనుకుంటున్నావా, లేదా అక్కడి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావా అన్న విషయాన్ని. విముక్తి కలగాలన్న ఆలోచన నీకుందా? ఈ రోజున గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పమంటారా? ఈ రోజున చాలామంది మనుషులకు హృదయంలో నెమ్మది ఎందుకు లేదో తెలుసా? చాలామంది మనుషులకు హృదయంలో సమాధానం, నెమ్మది ఎందుకు లేదో తెలుసా? వారి పొరపాట్లకు విముక్తి కలిగింది అన్న విషయం వారికి తెలియదు. వారి పొరపాట్ల నుంచి విముక్తి కలిగించేది ఎవరో అన్న ప్రశ్న వారిలో ఉంది. ఎప్పుడు దేని నుంచి నేను విడుదల పొందుకుంటాను అన్న ప్రశ్న వారిలో ఉంది. కానీ వారు చేయనిది ఏదైనా ఉందంటే అది నిజాయితీగా, యథార్థంగా బ్రతకడం, వారి తప్పులు ఒప్పుకోకపోవడం. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు ఎక్కడ ఉన్నావు?
ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ ఎందుకున్నావు? ఎవరితో అన్నాడు తెలుసా ఆ మాట? శారా దాసి అయిన హాగరుతోటి. ఏమన్నాడంటే ఆదికాండం 16:8 శారా దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు? ఆమె పారిపోతూ వచ్చింది, శ్రమలు తాళలేక పారిపోతూ వచ్చింది. సమస్యల నుంచి, ఆ కష్టాల నుండి, ఆమె చేసిన పొరపాటుల నుండి తాళలేక వచ్చింది. ఆ శ్రమను, ఆ యొక్క కష్టాన్ని అనుభవించలేక వచ్చింది. అయితే దేవుడు అంటాడు, నీ శ్రమల్లో నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నువ్వు తిరిగి వెళ్ళు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా నిలుస్తాను, నీ బిడ్డను నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తాను అన్నాడు దేవుడు. ఈ రోజున నీకున్న సమస్యలను బట్టి, నీకున్న శ్రమలను బట్టి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. దూరంగా ఎటైనా వెళ్ళిపోదాము, దేవునికి దూరంగా, దేవునితో సంబంధం లేకుండా, దేవునితో పొంతన లేకుండా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఉన్న చోటు సరైంది కాదే, నువ్వు ఉన్న స్థలం సరైంది కాదే, నీ ఆలోచన సరైంది కాదే, ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు దూరంగా పారిపోతున్నావు, ఎందుకు మనుషులకు, ఈ లోక పరిస్థితులకు భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు దిగులు పడద్దు. అయితే ప్రభు అంటున్నాడు, పేతురుతో అడిగిన మాట ఏమన్నా తెలుసా? సీమోనైనా పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఏమని అడిగాడు? ఆదాముతో ఏమన్నాడు? నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. గెహజీతో అన్నాడు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. కయ్యను కూడా నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. కానీ పేతురుతో అంటున్నాడు దేవుడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. అదే ప్రశ్న ప్రభు ఇక్కడున్న మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా? మీరు ఆరాధించే దేవుని నిజంగా ప్రేమిస్తున్నారా? నిజంగా మీరు దేవునిగానే ప్రేమిస్తే మీలో యథార్థత ఉంటుంది. నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే మీలో నిజాయితీ ఉంటుంది. ఆ యథార్థతే, ఆ నిజాయితీయే, ఆ యొక్క గొప్ప మనసే మీ జీవితానికి వెలుగుగా మారిపోద్ది. నువ్వెంత భక్తిపరుడవైనా కావచ్చు, గుర్తుపెట్టుకో, నువ్వెంత భక్తిపరుడవైనా కావచ్చు, నీలో యథార్థత లేకపోతే దేవుడు నిన్ను ప్రేమించలేడు. బైబిల్లో సొలొమోను గురించి అలాగే ఉంది. 1 రాజులు 11:4 సొలొమోను వృద్ధుడైనాక దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేదు అని. ఎలాగంట? ఆయన వృద్ధుడైనప్పుడు దావీదు హృదయం లాగా తన హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేదు, యథార్థతను కోల్పోయాడు. గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో అంటుంటారు, ఊరు పేరు గొప్ప, ఊరు దెబ్బనే. ఏందది? పేరు గొప్ప, ఊరు దెబ్బ అని. అట్లాగా సొలొమోను పేరేమో గొప్ప అయింది, జీవితం ఏమో దెబ్బ అయిపోయింది. ఏమైంది? సొలొమోను పేరేమో గొప్ప అయిపోయింది. అట్లాగా దేశాలకు వ్యాపించేసింది సొలొమోను పేరు. సొలొమోను అంత జ్ఞానవంతులు లేడు, చాలా గొప్పగా మందిరం కట్టించాడు, చాలా జ్ఞానం కలిగినోడు అని చెప్పి ఆయన పేరేమో దేశాలు వ్యాపించేసింది. ఆయన జీవితం మాత్రం దెబ్బ అయిపోయింది. ఎందుకంటే యథార్థత లేదు, అదొక్కటే. సొలొమోను అంటాడు, అందుకే సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో 7:29 ఏమంటాడంటే, ఒక్కటి మాత్రం నేను గ్రహించాను, దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఆ యథార్థతను పోగొట్టుకున్నారని సొలొమోను అంటున్నాడు. ఆయన జీవితంలో జరిగిన ఆ పరిస్థితిని బట్టి అంటున్నాడు, దేవుడైతే యథార్థవంతులుగా మనుషులను పుట్టించాడు. శరీరానికి లోపాలు ఉండొచ్చు, శరీరానికి అంగవైకల్యం ఉండొచ్చు, శరీరం సహకరించకపోవచ్చు, కానీ నీ హృదయం, నీ మనస్సును దేవుడు యథార్థంగా పుట్టించాడు.
చాలా సందర్భాలు అంటుంటారు, కొంతమంది చూపు లేని వాళ్ళు, చెవులు వినిపించిన వాళ్ళు కొంతమంది ఉంటుంటే వారిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా బంధువులు కానీ ఏమంటారు తెలుసా, వాడికి చూపు లేదనే కానీ సార్ భలే ప్రేమ కలిగినోడు సార్ వాడు. అంటే అతనికి లేనిది చూపే, కానీ హృదయం మనస్సు అనేది యథార్థంగా ఉంది. అతని శరీరమే బాగలేదు, తన ముఖమే బాగలేదు, కానీ తన మనసు చాలా అందంగా, చాలా ఆత్మీయంగా ఉంది. ఆ విధంగా అందంగా ఆత్మీయంగా ఉండేదానికి యథార్థతే కారణం. గుర్తుపెట్టుకోండి. నీ ముఖం అందంగా లేకపోవచ్చు, నీ శరీరం బాగలేకపోవచ్చు, నీ కుటుంబ పరిస్థితులు బాగలేకపోవచ్చు, కానీ నీ యథార్థత అనేకుల్లో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నీ నిజాయితీ అనేకుల్లో ఘనతకు కారణమవుతుంది. అందుకే ఈ ప్రసంగానికి నేను పెట్టుకున్న టైటిల్ పేరేంటంటే, నిజాయితీ మనుషుల తప్పులకి కిరీటంగా మారుతుంది. ఏంటి? నిజాయితీ మనుషుల తప్పులకి కిరీటంగా మారుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాను? ఇప్పటి వరకు నేను చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? మనుషులు ఏదో ఒక కారణం చేత పడిపోతారు. ఆ పడిపోయిన దాంట్లో వారు బాధలు పడుతూ ఉంటారు. అయితే వారికి ఆ నిజాయితీ యథార్థత ఏదైతే కలుగుతుందో అది ఆ శిక్ష నుండి తప్పిస్తుంది. ఆ శిక్షలో దేవుని కృప కరుణ వారికి సహాయపడుతుంది. వారి జీవితాల్లో తిరిగి మరలా నూతనమైన జీవితాన్ని జీవించేదానికి కారణమవుతుంది. ఆ లక్ష్మణ్ గోలే అనే వ్యక్తి, చెప్పాను కదా, 19 కేసుల్లో ముద్దాయి, జైల్లో ఉన్నాడు. సెంట్రల్ జైల్లో, నాసిక్ సెంట్రల్ జైల్లో ముద్దాయిగా ఉన్నాడు. కానీ ఆ 19 కేసుల నుండి విముక్తి కలిగి అతడు సాక్ష్యం పేస్ ఫౌండేషన్ని స్థాపించి అనేక మంది జైల్లో ఉన్న ముద్దాయిలకి మోటివేషనల్ స్పీకర్గా మారాడు. అనేకులను ఒక మంచి మార్గంలో నడిపించేదానికి ఎన్జిఓగా మారాడు. ఎందుకో తెలుసా? అతనికి కలిగిన నిజాయితీ, అతనిలో కలిగిన యథార్థత చీకటిలో వెలుగు పుట్టించేదానికి కారణమైంది. ఒక ఆదాము అవ్వలైతే నేమి, అలాగే జక్కయ్య అయితేనేమి, ఎందరో వారు నీతిమంతులుగా తిరిగి మరల వారి పొరపాట్ల నుంచి బయటకు వచ్చేదానికి వారి యథార్థత కారణమైంది. ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా ఎందుకు ఇలాగ చేసేవంట? అయ్యా, నువ్వు ఇచ్చిన స్త్రీ ద్వారా నేను ఈ పండును తిన్నాను. వాస్తవమే, నిజమే, అలాగే జరిగింది. అవతో అంటే, ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చింది. సరే, వారు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారో ఏం చేసుకున్నారో పక్కన పెడితే జరిగింది జరిగినట్టుగా వారు దేవునికి చెప్పాడు. డొక్కతిరుగుడు సమాధానాలు చెప్పలేదు, పాపాన్ని కప్పుపిచ్చుకునే ప్రయత్నం చేయలేదు. జరిగింది జరిగినట్లుగా యథార్థంగా చెప్తే వారి బలహీనతలను బట్టి ప్రభు ఆ ఫలం నుండి, ఆ సంతోషం నుండి బయటికి పంపించాడే, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టకపోవడానికి కారణం కూడా నీ యథార్థతే, నీ పరిశుద్ధతే, నీ నిజాయితీయే. ఈ రోజున గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రసంగం విన్న మీరు తప్పులు చేసుకుంటా నేను నిజమే చెప్తున్నా అని చెప్పుకోమని పోమని కాదు నా ఉద్దేశం. అవును సార్, కొట్టాను, పెటీమని కొట్టాను చెంప మీద, నేను సత్యమే చెప్తా సార్, నేను తప్పు చెప్పను అని చెప్పేదానికి కాదు. అవును సార్, నిజమే సార్, వాళ్ళ గురించి 10 మందికి చెప్పాను అని చెప్పడం కాదు. ఈ విధంగా పొరపాట్లు చేశానని చెప్పుకోవడం కాదు. చేసిన వాటి నుండి, నీవు పడుతున్న బాధల్లో నుండి, నీకు కలిగిన అవమానంలో నుండి, నీకు కలిగిన ఇరుకుల్లో నుండి బయటకు వచ్చేదానికి నీ యథార్థత కారణం అవ్వాలి, కానీ పదే తప్పులు చేసేదానికి కాదు. గుర్తుపెట్టుకో. బయటకు వచ్చేదానికి నీ యథార్థత కారణం అవ్వాలా. పదే తప్పులు చేసి పదే ఆ తప్పుల్లో పడి, నిజమే, అప్పుడు కూడా నీ యథార్థత కాపాడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు నీవు ఇదిగో నేను చేయలేదు చేశానని చెప్పుకుని లోపల చచ్చిపోతావు, అవకాశం రాకముందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ నిజాయితీ నిన్ను కాపాడుతుంది, అదే క్రమంలో నీ పాపం కూడా నిన్ను చంపేస్తుంది. అయితే విముక్తి కలగాలి, దాని నుంచి బయటికి రావాలి, కానీ దాంట్లోనే ఉండి ముందుకు వెళ్ళాలని కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున నీ జీవితంలో ఏ విషయాల్లో యథార్థతను కోల్పోతున్నావు? ఒకవేళ నీ భర్త విషయంలో యథార్థతను కోల్పోతున్నావేమో, నీ భార్య విషయంలో నిజాయితీని కోల్పోతున్నావేమో,
నీవు చేసిన ప్రమాణాల్ని మర్చిపోతున్నావేమో. బిడ్డలుగా తల్లిదండ్రుల పట్ల మీ నిజాయితీని, నిబద్ధతను, యథార్థతను కోల్పోతున్నావేమో. ఆ మురికి వాడలో పెరిగిన ఆ యవనస్తుడు, ఆ వ్యక్తి అన్న మాట ఏంటి తెలుసా? అందరికంటే గొప్పగా బ్రతకాలని తప్పులు చేశాడంట. ఏంటంట? అందరికంటే గొప్పగా బ్రతకాలని. ఈ రోజున చాలామంది యవనస్తులు వారి సుఖం కోసం, స్వార్థం కోసం తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. భర్తను మోసం చేసేవాళ్ళు, భార్యను మోసం చేసేవాళ్ళు, తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీరు గొప్పగా బ్రతకాలి, తప్పుల్లో గొప్పగా బ్రతుకోవాలని తల్లిదండ్రులు కోరటంలా, నీ భార్య కోరటంలా, నీ భర్త కోరటంలా, నిజాయితీగా పచ్చడి మెతుకులు దీనికి గౌరవంగా బ్రతకాలని కోరుకుంటున్నారు. నేను గొప్ప వ్యక్తిగా చూడాలని తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది, కానీ అడ్డదారుల్లో పోయి గొప్ప వ్యక్తిగా చూడాలని తల్లిదండ్రులకి ఆశ ఉండదు. అలాగే దేవునికి కూడా నీవు గొప్ప స్థితిలో ఉండాలని ఆశ ఉంది, కానీ అడ్డదారుల్లో పోయి, మోసక్రియల్లో పోయి, దౌర్జన్యంగా పోయి స్థితిలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానే కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజున క్రైస్తవులకి విడుదల కలిగించాలని, విముక్తి కలిగించాలని ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదివారం ఉదయం దేవుని మందిరంలో ఉన్నావు సరే, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ చోట్ల ఉన్నావు? అందుకే అంటాడు కదా దేవుని వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని. దుష్టుల చొప్పున, ఆలోచన చొప్పున ఎందుకు నడవకూడదు? పాపుల మార్గమున ఎందుకు నిలవకూడదు? అపహాసకులు కూర్చున్న చోటను ఎందుకు కూర్చోకూడదు? నీ యథార్థతను పోగొట్టుకుంటావు కాబట్టి, నీ నిజాయితీని కోల్పోతావు కాబట్టి, నీ పరిశుద్ధతను కోల్పోతావు కాబట్టి. అందుకే యెహోవా ధర్మశాస్త్రముందు నివసించు. ఈ రోజున పాస్టర్లు డబ్బు కోసం పాడైపోతున్నారు. విశ్వాసులు కూడా అదే డబ్బు విషయంలో దేవుని పట్ల నిజాయితీని కోల్పోతున్నారు. మనం చూస్తే గెహజీని, అన్నయ్య సప్పీర ఇద్దరు కూడా ఒకటే కేసు, అది ఒకటే కేసు ఫైల్. ఏంటి? ఇక్కడ గెహజీ ధనాపేక్ష విషయమే, అననీయ సప్పీరాలు కూడా అదే ధనమే. ఈ రోజున ధనం అనే దాని విషయంలో దేవునికి నీకు ఎంత వైరం ఏర్పడింది, ఎంత దూరంగా వెళ్ళిపోయావు దేవునికి. గుర్తుపెట్టుకోండి, అదే నేను బాధపడుతూ ఉంటాను. ఏంటంటే, మనం ఎంతోమందికి సమయం ఇస్తున్నాం, అవకాశం ఇస్తున్నాం, ఎన్నో రకాలుగా మనం ముందుకెళ్తా ఉన్నాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వీళ్ళకి ఎంత బాధ అయిపోతుంది? ఎందుకు దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఈ రోజున వేకువజామున లేచే క్రైస్తవులు లేరు, ప్రార్థన చేసే క్రైస్తవులు లేరు, వాక్యం చదివే క్రైస్తవులు లేరు, ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు లేరు. ఒక కుటుంబం బాధల్లో ఉంటే వారి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసే క్రైస్తవులు లేరు. దేవుని సన్నిధికి సమయానికి వచ్చే క్రైస్తవులు లేరు. అదేమంటే బ్యాంకు దగ్గర డబ్బులు తెచ్చుకునే దానికి మాత్రం వాడు తలుపు తెరవక ముందే కూర్చో ఉంటారు. ఆడికెళ్ళి గేటు కూడా ఎత్తుండరు, కూర్చో ఉంటారు, పడిగాపులు కాస్తూ ఉంటారు. కూడు నీళ్ళు లేక ప్రాణం సమస్యలిపోయి నోట్లో గాలి పోతుందో ఈగల పోతున్నాయో తెలియకుండా తిరిగి మరలా మన వంతు వచ్చినప్పుడు పోతే వాడు అన్నానికి వెళ్తున్నా అని చెప్పి లేచిపోతే మరలా కూర్చొని సాయంత్రం దాకుండా, ఒకవేళ ఆ రోజే మన దరిద్రం బాగలేక సర్వర్లుగానే పోయినాయి అనుకోండి, టెక్నికల్ ఇష్యూ వచ్చి సర్వర్లు నెట్ రావట్లేదు అనుకోండి, మరలా ఇంకో రోజు పోవాలా. కానీ దేవుని సన్నిధికి వచ్చేదానికి సర్వర్ అవసరంలే, ఇంటర్నెట్ అవసరంలే, కరెంట్ అవసరంలే, బద్ధకం లేకపోతే చాలంతే. సామర్థనం. ఈడ పాస్టరు ప్రార్థన చేసేటప్పుడు మంచం మీద పనుకో ఉంటాడు ఆడ ఇంట్లో. ఎప్పుడో పాస్టర్ ప్రార్థన చేస్తుంటాడు, ఈడేమో రెడీ అయిపోయి వచ్చేసి. విశ్వాసులు ఏం చేస్తుంటారు? అప్పుడు మంచం మీద చేశాడు, లేద్దాం పైకి,
అప్పుడు ఇంకా నీళ్లు పోసుకునేది ఎప్పుడు, గుడ్డలేసుకునేది ఎప్పుడు, మళ్ళా ఇంట్లో స్త్రీలకైతే చేపపల్లె ఎన్నో పనులు ఉంటాయి. ఇంకా ఆ పనులు చేసేది ఎప్పుడు, తీరా గుడికి వచ్చే లోపల కొన్నిసార్లు నేను ప్రసంగాలు చేసినప్పుడు మందిరంలో ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వచ్చారు, అట్టించి అట్టే వెళ్ళమని చెప్పిన. ఇంకెందుకు రావడము, అయిపోయింది చర్చి, ఇంటికి వెళ్ళి అట్నుంచి అట్టే అని. ఏదైనా బయట ఊర్ల నుంచి లేదా ఇంకేదైనా ప్రాంతం నుంచి వస్తే దూరం అనుకోవచ్చు. మన ఊరిలో ఉన్న వాళ్ళకి మందిరం అంటే నిర్లక్ష్యం అయిపోతూ ఉంది. శుక్రవారం ప్రార్థనలు అంటే నిర్లక్ష్యం అయిపోతున్నాయి. మందిరంలో జరిగే ప్రార్థనలు అంటే నిర్లక్ష్యం అయిపోతున్నాయి. ఏంటో తెలియట్లా, విశ్వాసులకు అర్థం కావట్లా. గుర్తుపెట్టుకో, నువ్వున్న చోటు, నువ్వు కూర్చున్న చోటు, నువ్వు వెళ్ళే చోటు మీకు కనెక్ట్ అయింది అనుకుంటాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలు జరిగాయి నేను చెప్పిన ప్రసంగంలో. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నీవు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. గెహజీతో ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. హాగర్తో అన్నాడు, అదే మాట అన్నాడు. ఈరోజు నా ప్రభు నీతో అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వున్న ప్రదేశం, నువ్వు వెళ్ళే మార్గం, నీ నిజాయితీని, నీ యథార్థతను పోగొడతా ఉంది. అదే నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా మారిపోయింది. నా ప్రియమైన సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు. భయంకరమైన దుర్మార్గంలో ఉన్న వాళ్ళే శిక్ష నుంచి బయటకు వస్తూ ఉంటే, భక్తి కలిగిన మనం ఎందుకు శిక్షకు పాత్రలం కావాలా? అర్థమవుతుందా నా ఉద్దేశం? జైల్లో ఉన్నోళ్ళే మంచిగా మారిపోయి మంచి స్థితిలో ఉంటే, గుడికి వచ్చే వాళ్ళం మనం ఎందుకు పాడైపోవాలా? ఎందుకు పాడైపోతున్నాం? కారణం ఏంటంటే, జైల్లో ఉన్నవాడికి నిజాయితీ ఉంది, గుడిలో ఉన్నవాడికి లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు. అందుకే వాళ్ళు బాగున్నారు, 3 పూట్ల అన్నం తింటా, మనమేమో నిజాయితీ యథార్థత లేక అది కూడా లేకుండా బ్రతుకుతున్నాం. ఏదో అంటారు, ఇంకో సామెత అంటుంది, మాట మంచిదైతే వాడికి ఏదో పెట్టబుద్ధి అవద్దంట. కొంతమందికి పెట్టబుద్ధి అవద్ది, కొంతమందిని కొట్టబుద్ధి అవద్ది అంటారు కదా. ఎందుకు పెట్టబుద్ధి అవద్ది, ఎందుకు కొట్టబుద్ధి అవద్దు అంటే, వాళ్ళలో నిజాయితీ లేకనే, యథార్థత లేకనే. నిజాయితీ యథార్థత ఉంటే పెట్టబుద్ధి అవద్ది, అవి లేకపోతే కొట్టబుద్ధి అవద్ది. ఊరికూరిన మోసాలు చేస్తా, అబద్ధాలు చెప్తా ఉంటే ఏమనిపిస్తుంది? వాడిని చూస్తే విసుగు వస్తుంది, విరక్తి కలుగుతుంది. ఈ రోజున ప్రభువుకి మన విషయంలో అలా గలగూడదు, ఊరికూరిన ఆయన్ని మోసం చేసే ప్రయత్నం. ఎందుకు మనుషుల దగ్గర మనం దాచిపెట్టగలం, దేవునికి మనం ఏం దాచిపెట్టలేం అని ఆ సప్పిరాలు అలాగ అనుకున్నారు. పాపం వారు పాడైపోయారు. ఈ రోజున మీతో ప్రభువు మాట్లాడుతుండగా ఆ మాటలో ఒకసారి హృదయంలో ఉంచుకొని, బంధకాల్లో ఉన్నవారు యథార్థత ద్వారా, నిజాయితీ ద్వారా గొప్ప స్థితికి వచ్చి మంచిగా బ్రతుకుతున్నారు. మందిరంలో ఉన్న మనం ఎలాగుంటున్నామని నాకు ప్రశ్న వేసుకొని ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాట ఇదిగో,